చచ్చా, ఈ పంచేంటో దీని వాటం ఏంటో అర్థం కావడం లేదు. ముందు కట్టుకుంటే వెనక ఊడిపోతుంది, వెనక కట్టుకుంటే ముందు ఊడిపోతుంది. దీన్ని ముందుకు దోపుకోవాలో వెనక్కి దోపుకోవాలో తెలియడం లేదు. ఈ నాని ఏంటో పూజకి పంచే కట్టుకొని రావాలి అంటుంది. ఏ ప్యాంటు వేసుకుంటే దేవుడు నన్ను గుర్తుపట్టడా? తలుపు కొట్టకుండా లోపలికి వచ్చేసావేంటి? ఇది మీ ఒక్కరి రూమ్ కాదు, అమ్మమ్మ ఇద్దరికి కలిపిచ్చింది. అయితే మాత్రం మగాడు బట్టలు కట్టుకుంటూ ఉంటే అలా వచ్చేయడమేనా? పైగా నవ్వుతావేంటి? మీరు పంచె కట్టుకునే పద్ధతి చూసి నాకు నవ్వొచ్చింది. సీతాదేవి కూడా తన భర్త పక్కన బంగారు సీతను చూసి తట్టుకోలేకపోయింది. ఇక నేనంత ఒక అమ్మాయితో సంసారం చేసి ఆమె బిడ్డకు తండ్రి అవుతున్న మీతో కలిసి నేను ఉండలేను అర్జున్ బాబు, మీరే నన్ను క్షమించండి. సారీ అర్జున్ బాబు, యమజ ప్రెగ్నెంట్ అనుకుని తన కడుపులో బిడ్డకు అన్యాయం జరగకూడదనే అప్పుడు అలా ప్రవర్తించాను. ఇప్పుడు నాకు నిజం తెలిసింది, ఇక ముందెప్పుడు అలా ప్రవర్తించను. ఏయ్ వదులు, చెప్పేది నీకే, వదులు. నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నేను కట్టుకుంటాను, వదులు. ఏయ్ చెప్పేది నీకే, వదులు. అర్జున్ బాబు, జీవితంలో మీరు ఈ చేతిని వదలకుండా చేసుకుంటాను. ఓవర్ యాక్షన్ చేయకు, నా పంచె నేను కట్టుకోగలను, వదులు. పర్లేదు అర్జున్ బాబు, నేను కడతాను కదా, వదలండి. నువ్వేం కట్టక్కర్లేదు, వదులు, నేను కట్టుకుంటాను. పర్లేదు, నేను చెప్పేది వినండి. అటు తిరగండి, మీరు తిరగండి. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా, నాలోనే నేనా చెప్పేది నీకే, వదులు. నాతోనే లేని చెప్తే నీకు అర్థం కాదా? అర్జున్ బాబు మీరుండండి, తెలియకపోతే అడగాలి, మొహమాటం ఏంటి మీకు? విన్న మాటేదో నిన్నడగనా, అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన, మనసే
ఇది ఇలా కట్టుకోవాలి. నాలోనే నేనా ఏదో అన్నానా నాతోనే లేని మై మరపునా ఇది పంచెకట్టు పద్ధతి అంటే. ఆ, అమ్మమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పూజ పనులు మొదలు పెట్టాలంట. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఆల్రెడీ నీ జీవితంలో నుంచి గెంటేశావు. ఇప్పుడు ఈ గదిలో నుంచి కూడా పోమంటున్నాను. అంతే కదా, వెళ్తాను.